హాయ్ ఫ్రెండ్స్, ఈసారి రాఖీ పండగకి స్వయంగా ఇంట్లోనే స్వీట్లు అయితే తయారు చేసుకోండి. ఈ బాదుషాలు అయితే చాలా జ్యూసీగా, టేస్టీగా, ఈజీగా అయిపోతాయి. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బాదుషాల కోసం అయితే 3 కప్పుల మైదా పిండిని తీసుకోండి. 3 కప్పుల మైదా పిండికి 1/2 టీ స్పూను సాల్ట్, 1/2 టీ స్పూను బేకింగ్ సోడా తీసుకోండి. ఎక్కువ వేయొద్దు, దీనికి సరిపోతుంది. ఒక గిద్దెడు నెయ్యి అయితే తీసుకోండి. నెయ్యి లేదనుకుంటే ఒకవేళ డాల్డా అయినా తీసుకోవచ్చు. ఇది మొత్తం కూడా మనం సాఫ్ట్గా ఏళ్ళతో మాత్రమే కలపాలి. మనం పిసికినట్టు చేయొద్దండి. అంతా కలిపినాక ఇలా పిసికితే ముద్దలాగా రావాలి. ఈ విధంగా వచ్చినాక ఒక కప్పు పెరుగు తీసుకోండి. పెరుగు తీసుకొని మనకి తగినన్న నీళ్ళు పోసుకుంటూ వాటర్ యాడ్ చేసుకుంటూ స్మూత్గా కలుపుకోండి. పిండి మొత్తం కూడా సాఫ్ట్గా వచ్చే విధంగా చిన్నగా నొక్కుతూ కలపండి. ఇలా కలిపింది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. దీనిపైన ఒక మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఒక అర్ధగంట సేపు నానితే బాగుంటాయి. మనం 3 కప్పుల మైదా తీసుకున్నాం కాబట్టి 3 కప్పుల చక్కెర తీసుకోవాలి. 3 కప్పుల చక్కెరకి ఒక 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకొని మనం స్టవ్ మీద పెట్టేసి కరగనివ్వాలి. ఎలాంటి పాకం రావాలంటే లైట్గా తీగ పాకం వస్తే సరిపోద్దండి. ఒక పొంగు వచ్చినాకైతే తీగ పాకం లైట్గా వస్తుంది. మరీ తీగ పాకంగా ముదురుగా కావద్దు, అలా అయితే బాదుషాలు పీల్చవు. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసినాక మనం నానబెట్టిన పిండి తీసుకొని ఒక రోల్ లాగా చేసుకోవాలి. రోల్లా సాఫ్ట్గా చేసుకోవాలండి. చేసినాక మనమైతే చాక్ సహాయంతో మనమైతే వాటిని పీసెస్గా కట్ చేసుకోవాలి. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు, చిన్నగా కానీ కొంచెం పెద్దగా కానీ. ఇలా అన్నీ కట్ చేసుకున్నాక అరచేతుల మధ్యలో ఒక్కొక్క బౌల్ని ఇలా సాఫ్ట్గా రబ్ చేసుకుంటూ మధ్యలో హోల్ పెట్టుకోవాలి. ఇలా హోల్ అనేది మంచిగా పెట్టుకోవాలండి. అలా అయితేనే బాదుషాలు మంచిగా వస్తాయి. పాకం కూడా మంచిగా పడుతుందండి. లైట్గా క్రాక్స్ వచ్చినా కూడా పర్వాలేదు, చాలా మంచిగా ఉంటుంది. ఇలా అన్నీ కూడా పూర్తిగా పిండి మొత్తం కూడా ఇలా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టేసుకొని అందులో నూనె అయితే డీప్ ఫ్రైకి సరిపడా నూనె తీసుకోండి. నూనె పూర్తిగా వేడి రావద్దండి, లైట్గా వేడి రాగానే మనం బాదుషాలు అయితే ఒక్కొక్కటి మొత్తం విడివిడిగా వేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి వేసుకోకుండా మొత్తం కూడా ఇలా వేసుకోవాలండి. ఇవి కాలటానికి ఒక 5 నిమిషాల టైం అయితే పడుతుంది. ఎందుకంటే గ్యాస్ని మనం లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి ఈ బాదుషాలన్నీ రెడ్ కలర్లో మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిందనక వేయించుకోవాలండి. అందుకోసమే కొంచెం టైం పడుతుంది, కానీ చాలా సాఫ్ట్గా ఉంటాయి. మనం వాటిని వేయించేటప్పుడు ఇలా 2 వైపులు ఒక చాక్తో తిప్పుతూ మనం కాలవాలండి. చాలా మంచిగా వస్తాయి. ఇలా క్రాక్స్ వస్తేనే మనకి పాకం అనేది బాదుషా మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. బాదుషాలన్నీ కూడా ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చినాక 2 వైపులా ఇప్పుడు మనం తీసి వేడివేడిగా ఉన్నప్పుడే పాకంలో అయితే వేయాలండి. పాకం కూడా లైట్ వేడితోనే ఉండాలి. ఒకవేళ వేడి తగ్గినా లైట్గా వేడి చేసుకొని మరి అందులో వేసుకోవాలండి. పాకంలో వేసినాక ఒక 5 నిమిషాల పాటు అలాగే ఉంచేయాలి వాటిని. ఆ తర్వాత రెండో వైపు కూడా తిప్పేసుకోవాలి. రెండో వైపు కూడా తిప్పుకోవాలండి. అంతా పాకంలో మునిగే విధంగా మనమైతే వాటిని సరి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉంచితే పాకంలో మంచిగా మునిగేటట్టు అనేసినాక ఒక 10 నిమిషాలు అలాగే ఉంచేస్తే పాకం అనేది పూర్తిగా అబ్జర్వ్ చేసుకొని చాలా సాఫ్ట్గా తయారవుతాయి బాదుషాలు అయితే. చూడండి ఎలా పీల్చాయో, మంచిగా క్రాక్స్ వచ్చాయి కాండి. అందులోకి కూడా పాకం పోయి చాలా సాఫ్ట్గా ఉంటాయి బాదుషాలు అయితే. ఇలా తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. చాలా స్వీట్గా ఉంటాయి. ట్రై చేసిన వాళ్ళు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో తెలపండి. అన్ని బాదుషాలు కూడా ఈ విధంగానే మనం తయారు చేసుకొని పాకంలో వేసుకోవాలి. ఈ స్వీట్ బాదుషాలు మీకు గనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ మై వాచింగ్.